నమస్తే, హెల్త్ టాక్స్ విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గ్యాస్ట్రో హెపటాలజిస్ట్ డాక్టర్ కావ్య దెందుకూరి. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. నమస్కారం అండి. వింటర్ సీజన్ మనకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ముఖ్యంగా వింటర్ సీజన్లో చాలా రకాల జబ్బుల బారిన పడుతూ ఉంటాము. అందులోంచి ప్రత్యేకంగా తీసుకుంటే హార్ట్ అటాక్స్. ఎక్కువగా చలికాలంలో హార్ట్ అటాక్స్ వస్తుంటాయని అంటుంటారు. ఇది నిజమేనా, ఒక అపోహన? అంటే స్టడీస్ ప్రకారం ఇది నిజమేనండి. అంటే చాలా స్టడీస్ ఏం చేస్తాయంటే ఫస్ట్ మన బాడీ అంటూ ఒక టెంపరేచర్ మెయింటైన్ అవ్వాలన్నమాట. సో బయట నుంచి కోల్డ్ అనేది, చలి అనేది చాలా ఎక్కువ ఉన్నప్పుడు మన బాడీ, ఇప్పుడు మన స్కిన్కి కానివ్వండి, మన ఫింగర్స్కి కానివ్వండి, టోస్ కానివ్వండి, బ్లడ్ వెజల్స్ ఏదైతే రక్త వెజల్స్ ఉంటాయో అవి కన్స్ట్రిక్ట్ అవుతాయి, అంటే దగ్గరికి వస్తాయి అన్నమాట. ఎందుకు? మన బాడీ టెంపరేచర్ని సరిగ్గా మెయింటైన్ చేయడానికి, హీట్ లాస్ అవ్వకుండా, మన బాడీలోంచి హీట్ అనేది బయటికి వెళ్లకుండా, ప్లస్ మనకి హీట్ ఇవ్వడానికి, హీట్ మెయింటైన్ చేయడానికి. సో ఇలా బ్లడ్ వెసల్స్ అనేవి కన్స్ట్రిక్ట్ అయ్యాయి అనుకోండి. సో ఇప్పుడు ఇంత సైజ్ ఉంది ఒక బ్లడ్ వెసల్ది, ఇందులోంచి బ్లడ్ వెళ్తోంది, కానీ బయట కోల్డ్ ఉంది కాబట్టి ఈ బ్లడ్ వెసల్స్ హీట్ బయటకు వెళ్లకుండా ఉండడానికి, ప్లస్ మన బాడీకి టెంపరేచర్ మెయింటైన్ అవ్వడానికి కన్స్ట్రిక్ట్ అవుతున్నాయి, అంటే దగ్గరకు వస్తున్నాయి. అంటే బ్లడ్ ఒక స్పీడ్లో పాస్ అయ్యేది ఇప్పటి వరకు, కానీ అది ఏమవుతుంది ఇప్పుడు, ఇంకా ఆ ప్రెషర్ అనేది బ్లడ్ వెజిల్లో ఎక్కువైపోతుంది అనమాట. ఈ బ్లడ్ వెజిల్లో ప్రెషర్ ఎక్కువైపోతే దాన్ని ఏమంటాం మనం? బీపీ, హైపర్ టెన్షన్ అని అంటాం. సో హైపర్ టెన్షన్ అనేది వచ్చే అవకాశం ఎక్కువ. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, జనరలీ నార్మల్ ఇండివిజువల్స్ అనుకోండి, అంటే ముందు హార్ట్ ప్రాబ్లం అనేది లేని వాళ్ళు అనుకోండి, ఇలాంటి వాటికి అంటే హోమియోస్టాసిస్ మెయింటైన్ చేయడానికి, బయట ఉన్న టెంపరేచర్కి బాడీలో ఉన్న టెంపరేచర్ని మామూలుగా బాడీ కొంచెం ఈజీగానే మెయింటైన్ చేసేస్తుంది. అందుకే మనం చేసుకోవాల్సింది ఏంటి, బాడీలోంచి హీట్ లాస్ అవ్వకుండా మనని మనం కరెక్ట్ కవర్ చేసుకొని, ఎస్పెషల్లీ ఎంట్రీ పాయింట్స్లో సోల్స్కి కానివ్వండి, టోస్కి కానివ్వండి, హ్యాండ్స్కి కానివ్వండి, గ్లవ్స్, సాక్స్, ఇయర్స్, ఇవన్నీ మనం కొంచెం హీట్ లాస్ అవ్వకుండా బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి చూస్తాం. ఇది నార్మల్ ఇండివిజువల్స్. హెల్త్ ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం లేని వాళ్ళు అనుకోండి ఓకే, కానీ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇలాగే కొంచెం అయ్యింది అనుకోండి, బ్లడ్ వెసల్స్ కన్స్ట్రిక్ట్ అయ్యాయి, బీపీ అనేది పెరిగింది అనుకోండి, వీళ్ళకి యాంజైనా అంటే హార్ట్ ప్రాబ్లం, చెస్ట్ పెయిన్, హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువ. అండ్ ఇంకోటి కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళల్లో హార్ట్ ఇప్పుడు బ్లాక్స్ అనేవి ఉంటాయి కొంతమందికి. హార్ట్ ప్రాబ్లంలో బ్లాక్స్ అంటే నార్మల్గా వెళ్ళే బ్లడ్ సరిగా వెళ్ళదు, లేదా హార్ట్కి పంపింగ్ కెపాసిటీ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు కన్స్ట్రిక్ట్ అయిన బ్లడ్ వెసల్స్లో బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది కాబట్టి బాడీ మొత్తం బాడీకి హార్ట్ చేసే పని 1% చేసే పని అది 10%, 20%, 30% అలా పెరిగిపోతుంది. సో హార్ట్కి బర్డెన్ ఎక్కువ అవుతుంది, హార్ట్కి ఎక్సర్సైజ్ ఎక్కువ అవుతుంది. సో ఎస్పెషలీ నార్మల్గా కోల్డ్ ఉన్నప్పుడే హార్ట్కి అనేది బర్డెన్ ఎక్కువ అయినప్పుడు, ఇమాజిన్ ఆల్రెడీ ఉన్న హార్ట్ ప్రాబ్లం వాళ్ళకి ఇంకా హార్ట్ మీద బర్డెన్ ఎక్కువ. సో హార్ట్ మీద బర్డెన్ ఎక్కువ అయినప్పుడు ఇలాంటి హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. సో మనం ఏం చేసుకోవాలంటే, ఇంకోటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, టెంపరేచర్ అనేది 35 degrees కన్నా తక్కువ అయిపోయింది, అంటే 95 degrees Fahrenheit కన్నా తక్కువ అయిపోయింది అనుకోండి, మనం అసలు బయటికి వెళ్ళేటప్పుడు చాలా మనమే జాగ్రత్తగా ఫుల్ లేయర్డ్ క్లోత్స్తో మంచిగా కప్పుకొని లేదా కవర్ చేసుకొని వెళ్తూ ఉండాలి. సో ఎస్, స్టడీస్ ప్రకారం మీరు అన్నట్టు హార్ట్ ప్రాబ్లం అనేది రిస్క్, అంటే వస్తుంది అని లేదు, కానీ రిస్క్ అనేది ఛాన్సెస్ ఎక్కువగా ఏ వయసు వాళ్ళలో ఈ రిస్క్ ఉంటుందంటారు మ్యామ్? అంటే జనరలీ మనము 40 ఏళ్ళ కన్నా ఎక్కువ వాళ్ళలో చూడొచ్చు. సో ఎల్డర్లీ పీపుల్ అనుకోండి, ఆల్రెడీ ముందు బీపీ ఉన్నవాళ్ళు, ఆల్రెడీ ముందు హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ఇంకా కోల్డ్ వెదర్స్లో ఆల్కహాల్ అనేది తీసుకున్నారు, హార్ట్ ప్రాబ్లంతో అసోసియేటెడ్గా వీళ్ళకి రిస్క్ అనేది ఎక్కువ. కోల్డ్ వెదర్స్లో హార్ట్ ప్రాబ్లం ఉంది, స్మోకింగ్ అనేది ఎక్కువ చేస్తున్నారు, ఇవన్నీ కొంచెం కామన్. టెంపరేచర్ అనేది కొంచెం కోల్డ్గా ఉన్నప్పుడు ఆల్కహాల్ కానివ్వండి, స్మోకింగ్ కానివ్వండి, ముందు కన్నా డబుల్ ట్రిపుల్ అయిపోతుందని చాలా స్టడీస్ మనకి స్టేట్ చేశాయి. సో వీటి వల్ల కూడా మనకు ఆల్రెడీ ఓన్లీ ఆల్కహాల్ వల్లే హార్ట్ ప్రాబ్లమ్స్కి రిస్క్ అని ముందు తెలుసు, ఓన్లీ స్మోకింగ్ వల్ల కూడా తెలుసు. సో ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వీటి వల్ల ఇంకా రిస్క్ ఎక్కువ. అంటే ఈ ప్రత్యేకించి చలికాలంలో ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు రిస్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి అని అంటే, మీరు చెప్పినట్టుగా వాళ్ళ మెడికేషన్ కరెక్ట్గా తీసుకుంటూ, మీరు ఇప్పుడు ఫుల్ కవరేజ్ క్లోత్స్ వేసుకుంటూ ఉంటే సరిపోతుందా? ఇంకా ప్రత్యేకించి ఏమైనా జాగ్రత్తలు ఉంటాయా? ఇంకోటి కూడా ఏం తెలుసుకోవాలంటే, మనం బయటకు వెళ్ళేటప్పుడు నేను చెప్పినట్టు లేయర్డ్గా ఉండాలి.
అండ్ కొంతమంది ఎలా చేయాలంటే అవుట్ సైడ్ యాక్టివిటీస్ కొంచెం తగ్గించుకోవచ్చు. అంటే బయట చలికాలంలో ఎస్పెషలీ మన ఇండియాలో సదర్న్ పార్ట్లో మనం అంత చూడం చలి, అంటే నార్దర్న్ పార్ట్తో కంపేర్ చేస్తే, వెస్టర్న్ వరల్డ్తో కంపేర్ చేస్తే మనకి ఉంటుంది చలి, కానీ వాళ్ళతో కంపేర్ చేసేంత ఉండదు. సో మీరు బయటికి వెళ్ళినప్పుడు యాక్టివిటీస్ అనేది చేస్తున్నప్పుడు అవుట్డోర్ యాక్టివిటీస్ కొంచెం తగ్గించుకోవచ్చు. హార్ట్ ప్రాబ్లం ఉంది అనుకుంటే అవుట్డోర్ యాక్టివిటీస్, ఎక్కడైతే కోల్డ్ ఎక్స్పోజర్ అనేది ఎక్కువ ఉంటుందో, అంటే బాడీకి కోల్డ్ అనేది తగిలే యాక్టివిటీస్ ఏమన్నా ఉన్నాయి అనుకోండి, అవుట్డోర్ స్పోర్ట్స్ కానివ్వండి, అవుట్డోర్ యాక్టివిటీస్ కానివ్వండి, ఇవి కొంచెం తగ్గించుకొని రెగ్యులర్గా మెడికేషన్స్ తీసుకుంటూ ప్లస్ బీపీ అనేది రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉంటే ఇట్ విల్ బి మోర్ ఐడియల్. ఓకే. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఈ జాగ్రత్తలు ఒక్కటి తీసుకుంటే రాకుండా ఉండే అవకాశం ఉంటుందా? చాలా మంది ఆహారం, మనం తీసుకునే ఆహారాన్ని బట్టి కూడా హార్ట్ అటాక్స్ వస్తుంటాయి అంటారు. కరెక్ట్ అండి. ప్రత్యేకించి ఆహారంలో కూడా నియమాలు ఏమైనా తీసుకోవాలంటారా? 100% అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ వల్ల వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, షుగర్ డైట్ అనేది కంట్రోల్డ్గా, గ్లైసీమిక్ డైట్ అంటే షుగర్ రెస్ట్రిక్టెడ్ డైట్ అనేది కరెక్ట్గా ఫాలో అవ్వాలి. ప్లస్ బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సాల్ట్, ఉప్పు ఇంటేక్ అనేది చూసుకోవాలి. పికిల్స్ చూసుకుంటాం. పికిల్స్ అంటే ఊరగాయల్లో నిల్వ కోసం ఎక్కువ ఉప్పు వేస్తారు. సో ఈ నిల్వ ఉన్న పదార్థాలు ఏమన్నా, అది బాటిల్డ్ కానివ్వండి, మన ఇంట్లో చేసుకున్న ఊరగాయలు కానివ్వండి, లేదా మనకి సూపర్ మార్కెట్స్లో బయట దొరికే ప్యాకేజ్డ్ ఫుడ్స్ కానివ్వండి, ప్రాసెస్డ్ ఫుడ్స్ కానివ్వండి, ఎందులో అయితే ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయో, ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయో, ప్రిజర్వ్ చేయడానికి వాళ్ళు ఉప్పు కంటెంట్, సాల్ట్ కంటెంట్ ఎక్కువ పెట్టేస్తూ ఉంటారు. మన డైట్లో కూడా సాల్ట్ తక్కువ చేసుకుంటూ, ఫ్రైడ్ ఫుడ్స్ అనేది అవాయిడ్ చేసుకుంటూ, రెగ్యులర్గా ఏవైతే హార్ట్కి మంచివి కాదో అవాయిడ్ చేస్తూ, మీ బీపీ మెడికేషన్స్, మీ షుగర్ మెడికేషన్స్ కరెక్ట్గా తీసుకుంటూ, ఫుడ్ అనేది డయాబెటిక్ డైట్, హైపర్టెన్సివ్ డైట్ కరెక్ట్గా ఫాలో అయితే హార్ట్కి ఏదైతే బర్డెన్ ఉందో, హార్ట్ పంపింగ్ కెపాసిటీ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. దానికి ఆ బర్డెన్ మనం తగ్గించి ఈ హార్ట్ అటాక్ రిస్క్ డైట్ వల్ల కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. సో కొంచెం హెల్దీ డైట్ అంటే మనం ఏం తీసుకోవచ్చు అంటే కొంచెం ఫ్రూట్స్. ఒకవేళ డయాబెటీస్ అనుకోండి, చాలా ఫ్రూట్స్ వాళ్ళు అవాయిడ్ చేయాల్సి వస్తుంది. ఏ ఫ్రూట్స్ అయితే వాళ్ళకి అవాయిడ్ చేయకుండా పపాయ తీసుకోవచ్చు. అలాగా షుగర్ ఉన్న వాళ్ళంటే షుగర్ డైట్ తీసుకుంటూ, బీపీ వాళ్ళు కూడా ఉప్పు తక్కువ చేసుకుంటూ, స్లీప్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మటుకు స్లీప్ గురించి అసలు ఎవరు మాట్లాడరు. స్లీప్ ఈజ్ అ మేజర్ స్ట్రెస్. అంటే స్లీప్ అంటూ తక్కువ ఉంది, సరిగ్గా పడుకోలేదు అంటే స్ట్రెస్ వల్ల వచ్చే హార్ట్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ. సో ఈ టైమ్స్లో మీ హార్ట్ని మీరు ఇంకా బాగా చూసుకోవాలి అంటే మీ రెగ్యులర్ మెడికేషన్స్ తీసుకుంటూ, మిమ్మల్ని మీరు సరిగ్గా కవర్ చేసుకుంటూ, అవుట్డోర్ యాక్టివిటీస్కి వెళ్ళకుండా కొంచెం ఇండోర్గానే వామ్గానే మెయింటైన్ అవుతూ, గుడ్ స్లీప్ అనేది మీరు తీసుకుంటే యు ఆర్ యాక్చువల్లీ ప్రొటెక్టింగ్ యువర్ హార్ట్. గుడ్ స్లీప్ అంటే మనం ఎన్ని అవర్స్ నిద్రపోతున్నామో అది క్వాలిటీ ఉండేటట్టుగానా, క్వాలిటీగా ఉండాలి. అంటే ఓన్లీ బెడ్ మీద ఉండటం కాదండి, పడుకున్నప్పుడు డీప్ స్లీప్ గా, అంటే మీ బాడీకి అనేది రెస్ట్ ఇస్తూ, బాడీ ఫంక్షన్ కానివ్వండి, డైజెషన్ కానివ్వండి అవ్వకుండా, ఆ టైంలో బాడీ అనేది ఏది యాక్ట్ చేయకుండా స్లీప్లోకి వెళ్ళి స్ట్రెస్ అనేది యూ షుడ్ నాట్ టేక్ ఇట్ యువర్ బెడ్. సో దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి. సో ఇవి మీరు అవాయిడ్ చేసుకుంటే యు ఆర్ యాక్చువల్లీ ప్రొటెక్టింగ్ యువర్ హార్ట్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మా ప్రేక్షకుల కోసం అందించారు. నమస్తే. నమస్తే అండి, థ్యాంక్ యూ.